90,000లో కూడా నేను ఇస్తున్నా అంటే దాంట్లో 18,400 నాకు ఖర్చులు ఉన్నది. పూటకు 10 లీటర్స్ 12 లీటర్స్ 14 లీటర్స్ తీసే ఉన్నారు జాఫ్రాబాద్లో, వాళ్ళే వచ్చారు. ఇంటి దగ్గర ఇంతకుముందు 5 తీసుకుపోయిన ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయారు, మంచిగా అనిపించినాయి. మళ్ళీ వచ్చినాయి, వాళ్ళు చెప్పినట్టు ఇచ్చినాయి కాబట్టి మళ్ళీ ఇంకొక 5 గేదెలు తీసుకుపోతారు. సార్ ఒక అపోహ ఉంది, కట్టమని చెప్పేసి ఒక అపోహ ఉంది, అది నిజమే అంటారు. ఎంత పడ్డాయి రేట్లు వచ్చేసి? ఇవా ఎంత నుంచి ఎంత? రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే ఈ మన యాదాద్రికి పోతున్నాయండి. మొత్తం 5 గేదెలు అయితే కొనుగోలు చేశారు. జాఫ్రాబాద్ బ్రీడ్కి సంబంధించినవి అన్నీ కూడా పాలిచ్చే గేదెలు అండి. ఇవన్నీ కూడా పాలిచ్చే గేదెలు 14 నుంచి 24 లీటర్లు పాలిచ్చే అని మనకి చెప్పడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాకి అయితే పోతున్నాయండి. యాదాద్రి నుంచి ఒక 6 కిలోమీటర్ల లోపలికంట ఊర్లో వెళ్ళిపోతున్నాయి. ఇవి 5 గేదెలు అయితే లోడ్ చేస్తున్నారు. అన్న అయితే దానా సంచులు కూడా ఇక్కడ కొనుగోలు చేశారు. దానా సంచులు అయితే ముందు కట్టేశారు. ఇది మొత్తం 5 గేదెలు అయితే సేల్ కొనుగోలు చేశారు రైతు. ఇవైతే లోడ్ అయితే ఎక్కిస్తున్నారు. ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు, కింద అయితే గడ్డి వేశారు, గ్రాస్ వేయడం జరిగింది. దూడ కూడా ఉంది దీని కింద. ఈ అన్న కొనుగోలు చేసింది అన్న మొత్తం 5 కదనా? 5 అయితే కొనుగోలు చేశాడు. ఇంకొక గేదె కూడా ఎక్కిస్తున్నారు, చూసుకోవచ్చు. ఇంకొక బఫెల్లో ఇది అన్నిటికీ కూడా దూడలు అయితే కనబడుతున్నాయి. కదా మీకు దూడలు ఉన్నాయి. మొత్తం అయితే 5 గేదెలు అయితే కొనుగోలు చేశారు. అయితే లోడ్ అవుతున్నాయి. ప్రజెంట్ రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్లో ఉన్నాం. ఇక్కడ నుంచి అయితే జాఫ్రాబాద్ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే లోడ్ దిగింది. ఈరోజు మార్నింగ్ 2 గంటలకు దిగింది. వీళ్ళైతే ఉదయాన్నే వచ్చి చూసుకున్నారు, ఇక్కడ నుండి పాలు కూడా చెక్ చేసుకున్నారు మార్నింగ్. ఇప్పుడైతే లోడ్ ఎక్కిస్తున్నారండి. అన్ని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. దూడలు అయితే అన్నిటికీ ఉన్నాయి. అన్ని ముందు అయితే దూడలు కట్టేస్తున్నారు. క్వాలిటీ చూసుకోవచ్చు మీరు, అన్ని కూడా సైజు కూడా చూసుకోవచ్చు. యాదాద్రి జిల్లాకి అయితే లోడ్ అవుతున్నాయండి. మొత్తం 5 బఫెలోస్ కొనుగోలు చేశారు జాఫ్రాబాద్ బ్రీడ్కి సంబంధించినవి. ఇవైతే సేల్ అయిపోయినాయి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నాను సార్. ఇప్పుడు మన ప్రజెంట్ లోడ్ ఎన్ని దిగాయి? రైతులు అయితే చాలా మంది చూసారు, ఉదయం నుంచి మాత్రం చాలా మంది రైతులు వచ్చారు. ఎంతమంది అందాజ రావచ్చు సార్? ఈ రోజు జాఫ్రాబాద్ 2 లోడ్ అయితే 2 లోడ్లు దిగాయి. ఒకటి దాంట్లో 9, ఒక దానిలో 8 సార్. కస్టమర్ అయితే నైట్ 10 o'clock నుంచి వచ్చి ఇక్కడ పండుకునే ఉన్నారు. 10 o'clock వచ్చారు, కొంతమంది 11కి వచ్చారు, కొంతమంది 1 o'clock వచ్చారు, కొన్ని 2కు, కొన్ని 4కి వచ్చారు. ఇప్పుడు ఆల్మోస్ట్ కావాలి జాఫ్రాబాదీ గురించి తెలిసే వాళ్ళు ఉన్నారు, మేపే ఉన్నారు, వాళ్ళు వచ్చారు. ఓకే, జాఫ్రాబాదీ బ్రీడ్ గురించి తెలుసు, బ్రీడ్ గురించి తెలిసే వాళ్ళు పూటకు 10 లీటర్స్ 12 లీటర్స్ 14 లీటర్స్ తీసే ఉన్నారు జాఫ్రాబాదీలో, వాళ్ళే వచ్చారు. సార్ ఒక అపోహ ఉంది, కట్టమని చెప్పేసి ఒక అపోహ ఉంది, అది నిజమే అంటే? లేకుంటే ఎందుకు మళ్ళీ పిల్లలు ఇస్తున్నాయి? కరెక్ట్. లారీకి పని ఎక్కువ ఉన్నది సార్. ఎక్కడ వాళ్ళకు కమిషన్ దొరికితే వాళ్ళు అక్కడ తీసుకోపోతారు. అర్థమైంది కాదు, ఇక్కడ కమిషన్ దొరకదు, తీసుకోపోరు. ఓకే ఓకే. ఏ బ్రీడ్ అయినా కూడా, లోకంలో ఏ బ్రీడ్ అయినా కూడా అది కట్టలేకుంటే ఎట్లా ఉంటాయి సార్? మొత్తం ఫినిష్ అయిపోతాయి. అవును, అది తప్పు అబద్ధం మాటలు. అర్థమైంది కాదు. అవునవును. ఈ బ్రీడ్ ఒకసారి వారిన తర్వాత వేరే బ్రీడ్ ఎవరు చూస్తారు చెప్పండి నాకు? 1% ఎక్కువ, పాలిచ్చేది ఎక్కువ, ఎక్కువ కాలం ఇచ్చేది, రఫ్ అండ్ టఫ్ బ్రీడ్. మేత ఎట్లయినా వేసే తింటాయి, ఏ మేత వేస్తే తింటాయి, తినిపించడానికి కూడా ఏం ప్రాబ్లం లేదు. ఎన్ని రోజులు ఇస్తే సార్ పాలు కంటిన్యూషన్ గా మనకి? సార్ 3 నెలలు కట్టిస్తే మొత్తం పెండేదాకా పాలిస్తే ఉంటాయి. కట్టియలేకుంటే, కట్టియలేదు అనుకో, నీ దగ్గర దునపొదు లేదు, డాక్టర్ టైంకు రాలేకుంటే 2 years 2.5 years దాకా ఇస్తే ఉంటాయి. ఓకే. ఫ్యాట్ పర్సెంట్ ఎంత ఉంటుంది సార్ అందాజ? ఇమీడియట్గా స్టార్టింగ్ అంటే 7.5 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే. 20 దాకా వెళ్తాయి. 20 దాకా వెళ్తాయి. ఓకే. వాటి మిల్క్ కెపాసిటీ ఎంత సార్? ఇప్పుడు ఈ రోజు వచ్చిన జాఫ్రాబాద్ లోడ్లే 2 లోడ్లే మిల్క్ కెపాసిటీ 18 to 24 లీటర్స్ వచ్చింది. 18 to 24. ఓకే. 24 లీటర్ల పాలు ఇచ్చే వరకు కూడా ఇక్కడైతే ఉన్నాయి అని చెప్తున్నారు. సార్ రేటు విషయానికి వస్తే? రేట్ సార్ 1,80,000 నుంచి 2,50,000 ఆ మధ్యలో ఈ రేంజ్ అయితే. ఈ రేంజ్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు వచ్చిన రేంజ్ అయితే 1,80,000 నుంచి 2,50,000. ఓకే. చూసుకోవచ్చు, క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి, మిల్క్ కెపాసిటీని బట్టి రేట్ ఉంటుంది. మీరు కూడా ఈరోజు మార్నింగ్ వచ్చారు? అవును సార్. ఇంటర్వ్యూ తీసుకున్నారు? తీసుకున్నాను సార్. నేనైతే అక్కడ మార్నింగ్ 5:36కి వచ్చినప్పుడు చాలా మంది ఉన్నారు. ఒక 30 వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎంత మంది ఉన్నారు? అవును, తీసుకోవడానికి. అవును.
చూసుకోవచ్చు మీరు ఇక్కడ రైతులు అయితే కంటిన్యూషన్గా వస్తూనే ఉన్నారు. 17 తెస్తే మొత్తం 11 గేదెలు అయితే సేల్ అయిపోయినాయి. ఇంకొక 6 ఉన్నాయి కదా సార్? 6 ఉన్నాయి, అది కూడా అయిపోతున్నాయి. అది కూడా చూస్తున్నారు రైతులు అయితే కంటిన్యూషన్గా. సార్ అందాదా ఈ రోజు ఎంతమంది రావచ్చు సార్? ఈ రోజు అయితే 150 మంది పైననే వచ్చారు. 150 కూడా తీసుకున్నారు కదా సార్. సార్ ముర కూడా తీసుకున్నారు. ఓకే, మొత్తం అయితే ఇది డైలీ సార్ మన రాయల్ డైరీ ఫామ్ కి ఇది డైలీ విషయం. ఓకే, ఇది వన్ డే విషయం కాదు. ముర్రా ఎవరికి కావాలి వాళ్ళు లోడ్ వచ్చిన రోజు వచ్చి మార్నింగ్ తీసుకుంటారు. ఓకే, జాఫరాబాద్ కూడా వస్తే జాఫరాబాద్ అట్లానే, బనీ కూడా అట్లానే. క్వాలిటీ బర్రెలు మన దగ్గర ఎప్పుడైనా ఉంటాయండి. క్వాలిటీ బర్రెలు ఇస్తున్నాం. అచ్చా, ఇంకా నా దగ్గర ఇప్పుడు బనీ కూడా ఉన్నది. బనీ నిన్న వచ్చి బనీ దాంట్లో తక్కువ రేట్ ఉన్నది. 90,000 టోటల్ 9 యానిమల్స్ ఉన్నాయి. 90,000 లెక్క. ఓకే, బన్నీ జాతి కూడా 9 ఉన్నాయి. 90,000 స్టార్టింగ్. అవన్నీ కూడా స్టార్టింగ్ ఎండింగ్ అదే మొత్తం 90,000. పాలు ఎన్ని ఇస్తారు? అది 12 లీటర్స్ ఖచ్చితంగా. 12 లీటర్స్ ఖచ్చితంగా. ఓకే, రైతులు చూసుకోవచ్చు బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే 90,000 అయితే ఇక్కడ మజర్బాయ్ డైరీ ఫామ్లో అయితే దొరుకుతున్నాయి. రాయల్ డైరీ ఫామ్లో ఇంకొక గేదె అయితే చూసుకోవచ్చు. నేను ఎక్కువ వీడియో ఎందుకు తీపియానంటే దిష్టి ఎక్కువ ఉంటాయి సార్. ఓకే ఓకే, వీడియో మీద దగ్గర దిష్టి వచ్చి పర్సనల్ మంచి కూడా చూడండి, పర్సనాలిటీ చూడండి, ఏమున్నది చూడండి, క్వాలిటీ చూసుకోవచ్చు మీరు. టైంకి 14 లీటర్స్ ఇస్తాయి. ఓకే, మనం ఎక్కువ చెప్పాను, 20 చెప్తాను. అవునవును, చూసుకోవచ్చు అండి. మనకి క్వాలిటీ చూసుకోండి, దాని సైజు కూడా అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. చాలా బాగుంది సార్. మనకి ఇక్కడికి గుజరాత్ నుంచి ఇక్కడికి రావడానికి ఎన్ని రోజులు టైం ఇచ్చారు మీరు ఈసారి? ఈ 2 రోజులు ఫస్ట్ లోడ్ వస్తే ఫస్ట్ స్టాప్ లో 3 రోజులు ఆపినా నేను. ఆపినారా? 3 రోజులు ఆపినా. 3 రోజులు ఆపి ఒక్క బరే ఈయనదానికి పైన కింద ఈ రోజు ఇంత, అప్పుడు ఇంత, ఇప్పుడు ఇంత ఆపేసినాను. ఓకే, నేను రిస్క్ తీసుకున్నాను సార్. నాకు ఒక మాట చెప్పు సార్, 2 లాక్ ఒక బరే ఉంటే అవును దానికి ఏమైనా అయితే ఎవరైనా తీసుకుపోతారు. ఇక్కడ నుంచి లాస్ట్ నా మీద పడతాయి. అవును అవును. అక్కడ తింటే ఏమైంది, 14,000 తినేది ఆ రోజు 3 రోజులు. 14,000 మొత్తం తినేది. కానీ తినండి, ప్రాబ్లం లేదు, కానీ జాగ్రత్తగా రావాలి. ఓకే, మొత్తం 8 డేస్ పట్టిందా సార్? 8 డేస్. అవును సార్, 2 లోడ్ అందుకోసం ఒక రోజే తెప్పించాను సార్. మళ్ళీ ఎప్పుడు వస్తున్నాయి సార్? మళ్ళీ జాఫరాబాద్ మళ్ళీ కొంచెం టైం పట్టింది. తీసుకొస్తారు. ఓకే, మళ్ళీ ఒక 8-10 డేస్లో మళ్ళీ ఒక 50 యానిమల్స్ దాకా తెస్తాం. ఓకే సార్. 4 months నుంచి కంటిన్యూస్గా కాల్స్ ఉన్నాయి నరేష్ భాయ్, తీసుకురండి రేట్ కొంచెం ఎక్కువ ఉన్నది కదా, ఏ రేట్ ఎక్కువ ఉంటే కూడా పర్వాలేదు, మొదలు పోయి తెప్పియండి అన్న. ఓకే, దానికోసం ఇప్పుడు ఈ 2 లోడ్లు ఇచ్చాను సార్. వర్షాకాలం ఏమైనా తగ్గే సూచనలు ఏమైనా ఉన్నాయా? 5-10,000 తగ్గుతాయి నరేష్ గారు, క్వాలిటీ మీద తగ్గుతాయి. క్వాలిటీ మీద. ఓకే, ఇప్పుడు నేను బనీ జాతి కూడా చెప్పించాను. అవును అవును అవును. అది 4th లాక్టేషన్. అచ్చా, ఓకే. 90,000 లో కూడా నేను ఇస్తున్నా అంటే దాంట్లో 18,400 నాకు ఖర్చులు ఉన్నది దాంట్లో. ఓకే, ఎంతలో ఇచ్చినా క్యాలిక్యులేషన్ చేసుకోండి. ఓకే ఓకే, అర్థమైంది కదా. కానీ నేను ఒక మాట చెప్తా, అది 80,000-90,000 ఏమైనా ఉన్నది అనుకో, కానీ వచ్చి మనిషికి నచ్చేది 1,40,000 పైననే బర్రెలు. అవును. నువ్వు కూడా రేటు వచ్చినావు అనుకో, నీకు 90,000లో కావాలి అంటే నువ్వు చూసుకొని విని వచ్చినావు అనుకో, కానీ నువ్వు నచ్చేది అదే 140, 145, 150. అవును, అర్థమైంది కదా. వాల్యూమ్ నేను ఇక్కడ కూడా ఇవ్వాలి, 70,000 వరకు కూడా ఇవ్వచ్చు నరేష్ భాయ్, కానీ అది లాభం లేదు. అర్థమైంది కదా. సన్లు పోయింది, కొమ్ములు పోయింది, అది ఉంటాయి, కానీ అది లాభం లేదు. రేటు బాగా పడాలి అంటే 14 లీటర్స్ కనీసం ఉండాలి. ఇప్పుడు దానాల ఖర్చులు ఎక్కువ అయిపోయింది. అవును. ప్రతి చెక్క ఇప్పుడు నా దగ్గర ఈరోజు 200 బ్యాగ్స్ తెప్పించిన 34 రూపీస్ నుంచి. మేమైతే నెంబర్ 1 క్వాలిటీ తెప్పిస్తాం. కాంప్రమైజ్ మన దగ్గర దానా కూడా ఏం ఉండదు. అవును. సో ఇట్లా రేట్ పెరిగిపోయినాక రైతులకు ఆదాయం కావాలి అంటే 14 లీటర్స్ మినిమం బర్రె పాలిచ్చేది ఉండాలి. ఇంకా వరి గడ్డి వాడకూడదు. ఇది ఇప్పుడు రాసుకోండి, వరి గడ్డి వేస్ట్. 4 లీటర్ పాలు డేకి తక్కువ వస్తాయి, నీకు పూటకి 2 లీటర్ తక్కువ వస్తాయి. ఓకే, చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనం యాదాద్రి జిల్లాకి అయితే లోడ్ అవుతున్నాయి 5 బఫెలోస్. అన్నీ కూడా జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించింది. సార్ జాఫరాబాద్ బ్రీడ్ వల్ల రైతులకు లాభాలే కదా, లాభాలు ఉంటాయి కదా సార్? డెఫినెట్గా సార్. ఇంటికి పోస్తున్నావు అనుకో, అంత 100% ఉంటే ఆ కస్టమర్తో ఎక్కడ వెళ్ళాడు. ఓకే, కేంద్రంకు పోస్తే కూడా 7.5 అంటే 80 రూపీస్ 90 రూపీస్ ఇస్తున్నారు వాళ్ళు. అంత ఫ్యాట్ వస్తాయి స్టార్టింగే మీకు. మళ్ళీ పైన వెళ్ళిపోయినాక నీకు ఎంత రేట్ వస్తాయి? ఫ్యాట్ ప్రకారం కూడా వేస్తాయి మీరు. 2 జగాల్లో కూడా మీకు మంచిదే సార్, మంచిదే. కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న రైతులే ఇంత పెద్ద గేదెలు తీసుకుపోతే వాడు మేపవచ్చు. ఓకే, నార్మల్ మంచి మేపలు. అవును సార్. ఇంకా సార్ 20 లీటర్ది ఉన్నది అని నా దగ్గర తీసుకుపోయినా అనుకో, మేత అక్కడ దానా వేయలేకుంటే 2 లీటర్స్ 3 లీటర్స్. అవునవునవును. ఇంత పెద్ద గేదెకి ఎంత ఒక్క ఉంటాయి. రైతు తీసుకోపోయినప్పుడు తీసుకోపోతాడు సార్, కానీ దానా వేయడు, మేత వేయడు. అప్పుడు రావాలంటే కష్టం. మనం ఇంత పెద్ద సైజ్ తీసుకుపోతున్నాం కాబట్టి అంత దానా వేయాలి. అవును.
अरे उठा रे गोद में उठा रे చూసుకోవచ్చండి ప్రజెంట్ అయితే మనం ఇది యాదాద్రి భువనగిరి జిల్లాకి అయితే చూడు ఆయన హైట్ చూడు చిన్నగా కనిపిస్తున్నాడు లేదు ఓనర్ తీసుకున్నాడు చాలా ఈయన తీసుకున్నాడు ఈయన హైట్ చూడు అక్కడ సార్ నమస్తే సార్. నమస్తే. ఒకసారి మీ పేరు చెప్పండి అన్న. నా పేరు రాములు, మేక రాములు. ఎక్కడన్నా మన లొకేషన్? యాదగిరిగుట్ట మండలం సాదివెల్లి. ఓకే. విలేజ్ ఇప్పుడు సాదివెల్లి. ఎన్ని గేదెలు తీసుకున్నారన్న? ఇప్పుడు 5 తీసుకున్నాం. 5 తీసుకున్నారు. ఓకే. ఎట్లా అనిపించింది అన్న? మీరు ఎన్ని గంటలకు వచ్చారు మార్నింగ్ ఇక్కడికి ఈ ఫామ్కి, రాయల్ డైరీ ఫామ్కి? 6 గంటలకు వచ్చినాం. 6 గంటలకు వచ్చారు. రాగానే గేదెలు ఉన్నాయి కదా, లోడ్స్ గేదెలు ఉన్నాయి, నాకు నచ్చినవి సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే. మీకు ఇంటి దగ్గర గేదెలు ఉన్నాయా? ఇంటి దగ్గర ఇంతకుముందు 5 తీసుకుపోయినా ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయారు. మంచిగా అనిపించినాయి, మళ్ళీ వచ్చినాయి. పాలు చెప్పినట్టు ఇచ్చినాయి కాబట్టి మళ్ళీ ఇంకొక 5 గేదెలు తీసుకుపోతారు. ఎంత పడ్డాయినా రేట్లు వచ్చేసి? ఇవా ఎంత నుంచి ఎంత? 2 నుంచి 220, 210, 185. ఓకే. 185. ఇక అట్లా క్వాలిటీని బట్టి, దాని సైజుని బట్టి, పాల కెపాసిటీని బట్టి ఎంత పాలు చూసిరా మీరు? జున్ను పాలు మీద ఉన్నాయా లేకపోతే మొత్తం? ఒకటి జున్ను పాలు 4 లీటర్ ఇచ్చింది. 4 లీటర్ ఇచ్చింది. ఓకే. ఇంకా అవి కూడా కాల్షియం పడిపోతాను సగం మిండారు. ఇప్పుడు అందాజ ఎన్ని లీటర్ల వరకు ఇవ్వచ్చు? మీ అందాజ 10 ఇస్తున్నారు. 10 ఇస్తారు. మేము కనీసం 7-8 అన్న ఇస్తాను. 8 మీరు పెట్టుకున్నారు. ఓకే. ఎన్ని లీటర్ల పాలు సప్లై చేస్తారా మీరు ఇంటి దగ్గర ఇప్పుడు? మేము ఇంటి దగ్గర ఇప్పటికే 100 లీటర్ సప్లై చేస్తాం. 100 లీటర్లు సప్లై చేస్తారు. ఓకే. ఎంత లీటర్ అయినా అంటే ఫ్యాట్ తిరిగి వస్తుంది, ఫ్యాట్ పర్సెంట్ బట్టి కేంద్రానికి వస్తారు. ఓకే. అంత మంచిగా ఉందన్నా? గ్రాస్ ఏం వాడతారన్నా? పచ్చిగడ్డి? ఇది మన సూపర్ నేపర్ వాడతారు. ఓకే. దానా ఇట్లా పత్తి చెక్క, కంది చున్ని ఇవన్నీ పెడతారు? అన్ని పెడతారు. ముర్రా బ్రీడ్ అన్న? అది జాఫరాబాద్? అది కూడా పాత ఫస్ట్ 5 తీసుకున్నాయి అవి ముర్రా బన్నీ 2, 3. ఓకే. ఇప్పుడు జాఫరాబాద్ చూద్దాం. ఓకే. స్టార్టింగ్ అయినా ఇది వరకు ఏమన్నా జాఫరాబాద్ స్టార్టింగ్ పాల ఫ్యాట్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఇది తీసుకుందామని వచ్చారు. ఓకే. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుందని మనకి? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఇక్కడికి వెళ్ళి 65-70 కిలోమీటర్లు. 70 కిలోమీటర్లు ఉంటుంది. ఎంత అవుతుందని ట్రాన్స్పోర్ట్ 12,000 వస్తుంది. ఓకే. ఇక్కడ రాయల్ డైరీ ఫామ్కి వచ్చినప్పుడు వీళ్ళ రిసీవింగ్ ఎట్లా ఉంది? మనకి మార్నింగ్ ఫుడ్ కానీ ఏదైనా పెట్టారా? మాట్లాడే విధానం ఎట్లా ఉంది? అంతా బాగుందా? ఓకే. ఇక్కడ ఫ్యామిలీ లాగా అనిపించింది. ఓకే. మజర్ భాయ్ ఎంత చెప్పి ఎంత తగ్గించారన్న? ఇప్పుడు రేటు మనకి అందాదా ఒక 10,000 తగ్గించారా? 10,000 తగ్గించారా? ఒక్కొక్క దానికి 20,000 తగ్గించారు. మీరు చెప్పిన దానికన్నా వాళ్ళు చెప్పిన దానికన్నా కొంచెం రేట్ అయితే తగ్గించి మీకైతే సాటిస్ఫాక్షన్ ఉంది. మంచిగా. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.